విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే మానవ మృగాలుగా మారి విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. బెంగళూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ విద్యార్థినిపై ఇద్దరు లెక్చరర్లతో పాటు మరో వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్న నరేంద్ర అనే వ్యక్తి చదువులో సాయం చేస్తానని, కొన్ని నోట్స్ ఇస్తానని బాధిత విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. తరువాత తన స్నేహితుడు అనూప్ రూమ్కు తీసుకెళ్లి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. కొన్ని రోజుల తర్వాత అదే కాలేజీలో బయాలజీ లెక్చరర్గా పనిచేస్తున్న సందీప్ నరేంద్రతో ఉన్న వీడియోలు తన వద్ద ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తూ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన రూమ్కు పలుమార్లు వచ్చిన సీసీ ఫుటేజ్ తన వద్ద ఉందని బెదిరించి అనూప్ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వరుసగా జరిగిన ఈ ఘటనలతో కలత చెందిన విద్యార్థిని తన కుటుంబానికి ఈ విషయాన్ని చెప్పింది. దాంతో వారు మహిళా కమిషన్ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.